హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ ఎంసీక్యూస్ అయితే మోడల్ పేపర్ రూపంలో ఈ వీడియోలో చూసేద్దాము. సో గైస్, ఎవరైతే హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో సో వారికి చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా యాప్లో ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేశారో వారు ఖచ్చితంగా ఈ వీడియోస్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి. విత్ కరెంట్ అఫైర్స్తో మీకైతే అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఈ రోజే పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. లేట్ అవుతున్న కొద్దీ మీకైతే ఎగ్జామ్ అనేది దగ్గర పడుతూ ఉంటుంది, టైం సరిపోదు ప్రిపరేషన్కి. కాబట్టి వెంటనే పర్చేజ్ చేసి ప్రిపేర్ అవ్వండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. హరప్పా సంస్కృతిలో ముద్రలలో ఎక్కువ భాగము దేనితో తయారయ్యాయి? ఏ పదార్థంతో తయారు చేశారండి హరప్పా సంస్కృతిలో ముద్రలు? ఓకేనా, చిన్న చిన్న నాణాలు ఉండేవండి. పశుపతి ముద్రిక అని దొరికింది కదండి, ఇంత ఉండేదండి, సేమ్ ఇంతే. దానిపైన పశుపతి ముద్రిక ఉండేది. ఆ ముద్రికను తయారు చేసిన లోహమే స్టియటైట్. ఏంటండి? స్టియటైట్. నెక్స్ట్ వన్. వజ్రయాన బౌద్ధ మతము ఎవరి కాలంలో ఆదరణ పొందింది? వజ్రయాన బౌద్ధ మతము ఎవరి కాలంలో అండి? పాలవంశస్థుల కాలంలో ఆదరణ పొందిందండి. ఓకేనా, ఎక్కువగా. నెక్స్ట్ వన్. శూద్రకుడు రాసిన సంస్కృత నాటకం ఏది? శూద్రకుడు రాసిన సంస్కృత నాటకము మృచ్చకటికం. చాలాసార్లు రిపీటెడ్గా వచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా, శూద్రకుడు రాసిన సంస్కృత నాటకం మృచ్చకటికం. నెక్స్ట్ వన్. మోటుపల్లి రేవు వద్ద అభయ శాసనాన్ని ఎవరు వేయించారు? మోటుపల్లి ఓడరేవండి. మరి ఎవరు వేయించారంటే గణపతి దేవుడు. కాకతీయుల రాజు గణపతి దేవుడు దీన్ని వేయించడం జరిగింది. మరి ప్రజెంట్ ఈ ప్లేసు గుంటూరు జిల్లాలో అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబైన సిరాజుద్దౌలను ఓడించేందుకు బ్రిటిష్ వారి కుట్రలో క్రింది వారిలో ఎవరు భాగస్వామ్యం అయ్యారు? ఓకేనా, ప్లాసీ యుద్ధంలో. ఓకేనా, మరి బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలను ఓడించేందుకు బ్రిటిష్ వారితో చేతులు కలిపినటువంటి సిరాజుద్దౌల పక్కకే ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 4 మీర్ జాఫర్ అండి. ఓకేనా, ఆప్షన్ 1 మీర్ జాఫర్. నెక్స్ట్ వన్. 1947 నాటి సైమన్ కమిషన్ ఎందుకు బహిష్కరించారు? సైమన్ కమిషన్. 6వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి. భారతీయులకు సభ్యత్వము లేదు గనక. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, చాలాసార్లు ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ అడిగారంటే సైమన్ కమిషన్ టైంలో బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు అని చెప్పేసి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే సైమన్ కమిషన్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకేనా, బట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. రైతాంగ ఉద్యమాలు వీటిని కాలక్రమంలో అమర్చండి. ఓకే, చంపారన్ ఉద్యమం, దక్కన్ అలజడులు,
నీలిమందు ఉద్యమము. ముందుగా సి అండి నీలిమందు ఉద్యమాలు, నెక్స్ట్ దక్కన్ అలజడులు, తర్వాత చంపారన్ ఉద్యమము. ఇవన్నీ కూడా రైతాంగ ఉద్యమాలండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇండియా విన్స్ ఫ్రీడమ్. ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 3 మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఎవరండి? మౌలానా అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ వన్ వీరేశలింగం గారు సాంఘిక సంస్కరణ సందేశముల కొరకై 1874లో ప్రారంభించిన పత్రిక. ఎవరండి? టంగుటూరి వీరేశలింగం పంతులు గారు. సాంఘిక సంస్కరణల సందేశాలను ఇవ్వడానికి. ఓకేనా, ఎందుకంటే వీరు మన ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ సోషల్ రిఫార్మర్, సాంఘిక సంస్కర్త అండి. ఈయన ప్రారంభించిన పత్రిక ఏంటండి మరి? ఆన్సర్ ఆప్షన్ 1 వివేకవర్ధిని. వివేకవర్ధిని. నెక్స్ట్ వన్ సాహిత్యము, కళ, సైనిక రంగాలలో విజయాల వల్ల గొప్పవాడుగా పేరు పొందిన పల్లవరాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మొదటి నరసింహవర్మ. ఎవరండి? మొదటి నరసింహవర్మ. నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచుము. వేసవికాలం, శీతాకాలం, నైరుతి ఋతుపవన కాలము, ఈశాన్య ఋతుపవన కాలము. మరి ఏ నెలల్లో ఇవి సంభవిస్తాయి? ఓకే, చూద్దాం. ముందుగా వేసవికాలం ఆప్షన్ సి అండి, మార్చ్ నుండి ఏప్రిల్ మధ్య. నెక్స్ట్ శీతాకాలము డిసెంబర్ టు మార్చ్ మధ్య. నెక్స్ట్ నైరుతి ఋతుపవన కాలము జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మధ్య. ఈశాన్య ఋతుపవన కాలం వచ్చేసి ఆప్షన్ ఏ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మధ్య కాలంలో సంభవిస్తుంది. నెక్స్ట్ వన్ అస్సాంలోని చమురు గని ఏది? అస్సాంలోని చమురు గని. ఆన్సర్ ఆప్షన్ 2 రుద్రసాగర్. ఏంటండి? రుద్రసాగర్. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబడిన రైతు భరోసా కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారండి? ఆంధ్రప్రదేశ్లో 10,641 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటారు. ఎన్ని ఉన్నాయి మరి? 13 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఏ రకమైన వ్యవసాయంలో ఎక్కువగా ప్రచ్ఛన్న నిరుద్యోగము ఏర్పడుతుంది? ప్రచ్ఛన్న నిరుద్యోగము ఎందులో అండి? జీవనాధార వ్యవసాయంలో ఏర్పడుతుంది. మరి ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో 5గురు ఉన్నారండి. 5గురు ఉన్నారు. ఓకేనా, 5గురులో తల్లిదండ్రులు ఇద్దరు 5 ఎకరాలను వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎకరాల భూమి ఉంది. ఆ ఇద్దరు 2 ఎకరాల భూమినే సాగు చేస్తున్నారు. అయితే వారి పిల్లలు 3 ఉన్నారు కదండి. 3 చదువు కంప్లీట్ చేసుకున్నారు. సో ఏం జాబ్ దొరకలేదు. సో ఈ 3 కూడా సేమ్ ఈ 2 ఎకరాల భూమిలోనే వ్యవసాయం పని చేస్తూ ఉంటే దాన్నే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. ఎందుకు? ఈ 2 ఎకరాల భూమిలో ఇద్దరు చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇద్దరు చేస్తే వచ్చే దిగుబడి ఇంకో 3 చేస్తే కూడా అదే దిగుబడి వస్తుంది. కాబట్టి అంటే అనవసరమైనటువంటి శ్రామిక శ్రమ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్నే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. జీవనాధార వ్యవసాయంలో మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైనవి ఏంటి? దేశంలో మొత్తం పులుల సంఖ్య 2,967. అత్యధిక పులులు గల రాష్ట్రం కర్ణాటక 524. 2019 జూలై 29న ప్రపంచ పుల్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 4వ పుల్ల జనాభా లెక్కలను విడుదల చేశారు. మరి సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ మరియు సి మాత్రమే సరైనది. ఏ మరియు సి. బి ఎందుకు తప్పండి? కర్ణాటకలో లేవండి పులులు ఎక్కువగా. మధ్యప్రదేశ్, ఓకే, టైగర్ స్టేట్గా పిలుస్తాం, మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్ జీవ వైవిధ్య ఒప్పందము ఏ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది? జీవ వైవిధ్య ఒప్పందము 17. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 1993 డిసెంబర్ 29న. నెక్స్ట్ వన్ ప్రత్యేక ఆర్థిక మండళ్ళు దేన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించారు? ప్రత్యేక ఆర్థిక మండళ్ళు దేన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించారు? 18. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, పరిశ్రమలు. ఓకే, పరిశ్రమలు. 1992వ సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ కోసము
ప్రభుత్వం అనుసరించే నియమాలను సూచించడానికి నియమించిన కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, రంగరాజన్ కమిటీ. ఓకే, రంగరాజన్ కమిటీ. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో భూసార పరిరక్షణ పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? భూసార పరిరక్షణ పరిశోధన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 1 మరియు 2, విజయవాడ మరియు అనంతపురంలో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, కృష్ణా గోదావరి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? కృష్ణా గోదావరి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? ఈ రెండింటికి సంబంధించి. ఓకే, 21. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, లామ్లో ఉందండి. లామ్, మిర్చి యార్డ్ అంటారు కదండి, ఇది లామ్. నెక్స్ట్ వన్, ఉప ముఖ్యమంత్రి అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి బాట దాదాపుగా 1,005 కోట్ల రూపాయలతో, ఓకేనా, మరి ఎక్కడండి? అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరి రోడ్ల నిర్మాణానికి గాను ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్, రాష్ట్ర శాసనసభను ఎవరు లేదా ఏది రద్దుపరచగలదు? రాష్ట్ర శాసనసభను ఎవరు లేదా ఏది రద్దుపరిచేటువంటి అధికారం ఉంటుంది? పార్లమెంటుకు ఉంటుందండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మధ్యాహ్న భోజన కార్మికుల వేతనము 1000 నుండి ఎంతకు పెంచారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం 1000 నుండి ఎంతకు పెంచారండి? ఆప్షన్ 4 3000. నెక్స్ట్, ఈ క్రింది ఏ సలహా విషయంలో అశోక్ మెహతా కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ నుండి భిన్నత్వాన్ని కలిగి ఉంది? ఈ రెండు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ పైన కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీలు. అశోక్ మెహతా అయినా బల్వంతరాయ్ మెహతా అయినా కూడా ఇవి రెండు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క బలోపేతానికి మరి సలహాల కోసం అయితే ఏర్పాటు చేయడము జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ABC 3 కూడా సరైనవండి. 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, అన్ని అంచెల పంచాయతీ ఎన్నికలు అధికారికంగా రాజకీయ పార్టీలు పాల్గొనాలి. జిల్లా పరిషత్ కార్యనిర్వాహక వర్గంగా జిల్లా పరిషత్ అభివృద్ధి పనులను అప్పజెప్పాలనేది సరైనదే. బట్ ఈ 3 కూడా అశోక్ మెహతా కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ నుంచి కొంచెం డిఫరెన్స్ అయితే ఉండడం చూడవచ్చు. ఓకే, ఒక 4వది మాత్రం సిమిలర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, మానవ జీర్ణాశయంలో ఉండే గ్రంథులలో ఏ గ్రంథులు శ్లేష్మాన్ని గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ను స్రవిస్తాయి? శ్లేష్మాన్ని గ్యాస్ట్రిన్ అనేటువంటి హార్మోన్ను. 26. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, జఠర నిర్గమ గ్రంథులు. జఠర నిర్గమ గ్రంథులు ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిగాంచిన శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది? శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం ఏ నది ఒడ్డున కలదండి? ఆన్సర్ ఆప్షన్ 1 స్వర్ణముఖి. ఎక్కడండి? స్వర్ణముఖి. విద్యుదయస్కాంత తరంగాలను సిద్ధాంతపరంగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? విద్యుదయస్కాంత తరంగాలను సిద్ధాంతపరంగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 మ్యాక్స్వెల్. ఓకే, మ్యాక్స్వెల్. క్రింది వానిలో యాంటీ ఫర్టిలిటీ అంటే గర్భనిరోధక మందులు ఏవి? క్రింది వానిలో యాంటీ ఫర్టిలిటీ గర్భనిరోధక మందులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 1 మరియు 2, నరేథిన్ డ్రోన్ మరియు ఇథెనాయిల్ స్ట్రాడియోల్. ఇవి రెండు కూడా గర్భనిరోధక మందులు. నెక్స్ట్ వన్, నీటి నుండి ఫ్లోరిన్ను తొలగించే నల్లగొండ టెక్నిక్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆప్షన్ 4 నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వన్, దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ ఇంజన్ను తొలిసారిగా ఏ ఉపగ్రహ నౌకలో ఉపయోగించారు? ఏంటండి? క్రయోజెనిక్ ఇంజన్ అండి, దేశీయ పరిజ్ఞానంతో రూపొందించారు దీన్ని. మరెందులో ఉపయోగించారు? ఆప్షన్ 2 GSLV D3లో అండి, GSLV G3. ఓకే, జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్. ఓకే, జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్. ఓకే, ఏపీలో ప్రవహించే అతి పొడవైన నది పేరేంటి? ఏపీలో ప్రవహించే అతి పొడవైన నది ఏంటండి?
గోదావరి. దీన్నే మనము వృద్ధ గంగా, ఇండియన్ రైన్ అనే పేరుతో కూడా పిలుస్తాము. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్గోజీ ఒకోంజో ఇవాలా. నెక్స్ట్ వన్ జతపరచుము. నెక్స్ట్ క్వశ్చన్. సంస్థ ప్రధాన కార్యాలయం ఐక్యరాజ్య సమితి, నానాజాతి సమితి, విశ్వ తపాలా సంఘము, అంతర్జాతీయ మ్యారిటైమ్ సంస్థ. ఎక్కడున్నాయండి వీటి యొక్క ప్రధాన కార్యాలయాలు? 34 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఒకటవది ఐక్యరాజ్య సమితి న్యూయార్క్ అమెరికా, నానాజాతి సమితి జెనీవా స్విట్జర్లాండ్, విశ్వ తపాలా సంఘము బెర్న్లో ఉందండి, బెర్న్. నెక్స్ట్ అంతర్జాతీయ మ్యారిటైమ్ సంస్థ లండన్లో ఉంది. నెక్స్ట్ వన్ 2025 సంవత్సరానికి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత ఎవరు? 2025 సంవత్సరానికి ఎవరికి వచ్చిందండి? క్రింది వారిలో మను భాకర్కి వచ్చిందండి. షూటింగ్ విభాగంలో రావడం జరిగింది. మరి ప్యారిస్ ఒలింపిక్స్లో 2 రజత పథకాలు అయితే సాధించడం అయితే జరిగింది వీరు. ఓకే. నెక్స్ట్ అంతరిక్ష ప్రయోగ కేంద్రము శ్రీహరికోట ఏ జిల్లాలో కలదు? అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట ఎక్కడ ఉందండి? తిరుపతి అండి. ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత తిరుపతి జిల్లాకైతే రావడము జరిగింది. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సిఆర్పిఎఫ్ ఎవరండి? జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. ఆప్షన్ 1. నెక్స్ట్ వన్ లిస్బన్ ట్రియోనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని గెలుచుకున్న మొదటి దక్షిణాసియా వ్యక్తి ఎవరు? లిస్బన్ ట్రియోనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని గెలుచుకున్న మొదటి దక్షిణాసియా వ్యక్తి. 38 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, మెరీనా తబస్సం. ఓకే, మెరీనా తబస్సం. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఎక్కడండి? మనీలా, ఫిలిప్పీన్స్లో ఉంది. దేశంలో తొలి మంకీ పాక్స్ మరణం ఏ రాష్ట్రంలో నమోదైంది? ఆన్సర్ ఆప్షన్ 2 కేరళలో నమోదైంది. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు వస్తాను. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే ఈరోజే వెంటనే పర్చేజ్ చేయండి. సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.